ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. సృష్టి రచన నిర్వహణ కోసం భగవత్ శక్తి ఎన్నో రీతులలో ఉత్పన్నమవుతోంది. ఆ సంప్రదాయంలో ఎన్నో ఆరాధన పద్ధతులు, ఆధ్యాత్మిక సంవిధానాలు వ్యక్తమయ్యాయి. విష్ణువు భక్తజన సంరక్షణ కోసం ఎన్నో అవతారాలు ధరించాడు. దశావతారాలకు అతీతంగా భక్తుల ఉద్ధరణ కోసం శ్రీహరి మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలోనిదే పాండురంగస్వామి ఆకృతి. ఆ ఆకృతికి సంబంధించిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ విఠలస్వామి రుక్మిణీమాత ఆలయం. ఈ దివ్య సన్నిధి విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. బీర్కూర్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కు 38 కిలోమీటర్ల దూరంలో భైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ విఠల రుక్మిణీ క్షేత్రం అలరారుతోంది. బీర్కూర్ నుండి పోతంగల్కు వెళ్లే ప్రధాన రహదారి గుండా వెళుతూ సాంబాపూర్ గ్రామం దాటగానే అక్కడి నుండి కుడివైపుకు వెళ్లే రోడ్డు వైపు మళ్ళితే అక్కడి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉండే భైరాపూర్ గ్రామానికి వెళుతుంటే రోడ్డుకు ఇరువైపులా పచ్చటి పంట పొలాలు, చెట్లు స్వాగతం పలుకుతాయి. గ్రామానికి చేరుకోగానే రోడ్డు ప్రక్కనే వర్ణరంజితంగా గోచరమయ్యే శ్రీ పాండురంగ విఠలస్వామి రుక్మిణీమాతల ఆలయం కానవస్తుంది. మొదట్లో శ్రీకృష్ణుని ప్రతిమతో కనబడే ఆర్చుగుండా ఆలయ ప్రధాన ప్రాంగణంలోకి చేరుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం చుట్టూ ప్రహారీ గోడ, నీటి కుళాయిలతో పాటు రావి, వేప, మర్రి, ఉసిరి లాంటి వృక్షాలు అందంతో పాటు వచ్చిన భక్తుల్ని ఆహ్లాదపరుస్తాయి. తూర్పుకు అభిముఖంగా కనబడే భైరాపూర్ పాండురంగ విఠలేశ్వరుని ఆలయ గోపురంపై ఆయా దేవీ దేవతల విగ్రహాలు వర్ణరంజితమై సమున్నతంగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాకార గోడలపై శ్రీకృష్ణ లీలలను వర్ణించే ప్రతిమలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా సమున్నత ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దీనికి ఆనుకుని గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కనబడే గణపతి, నాగశేషులను దర్శించుకొని ఆలయ ప్రధాన మంటపంలోకి అడుగెడతారు భక్తులు. విశాలమైన మంటపంలోకి ప్రవేశించిన భక్తులకు చలువరాతి బండలు ప్రకాశమానమై కానవస్తూ చల్లని ప్రశాంత వాతావరణం భక్తులకు శుభ ఆహ్వానాన్ని పలుకుతాయి. ఎటు చూసినా
శ్వేతవర్ణపు ఆలయ శోభకులు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలోకి తీసుకువెళతాయి. బాలకృష్ణ జై. గర్భాలయానికి ఎడమవైపు ద్వారపాలకులుగా శృంగి భృంగిలు గోచరమవగా కాస్త కింది భాగంలో ఎడమవైపున పాండురంగడి పరమభక్తులైన నాందేవ్ మహారాజ్, భక్త తుకారాంలు, కుడివైపున జ్ఞానేశ్వర్ మహారాజ్, గోరా కుంభరలు కానవస్తారు. అలాగే గర్భాలయ ద్వారానికి పైభాగాన వైకుంఠ నివాసం చిరు సన్నిధి కొలువై ఉంటుంది. ఈ దివ్య సన్నిధిలో ప్రశాంతమైన పాలసముద్రం మధ్యలో సహస్ర పడగలు గల ఆదిశేషుడు అనే పాముపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి యోగనిద్రలో కొలువైన ప్రతిమలు గోచరిస్తాయి. सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताकृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं. ఇంకా ఈ దివ్య సన్నిధికి ఇరువైపులా నారద తుంబురులు కానవస్తారు. హిందూ పురాణాలలో శ్రీ మహావిష్ణువు భక్తులుగా ఆయన లీలలను ప్రచారం చేసే దివ్య పురుషులుగా నారదుడు, తుంబురులు ప్రసిద్ధి చెందారు. అక్కడి నుండి శ్రీమన్నారాయణుని మనసులో స్మరించుకుంటూ సభక్తికంగా ఆలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు. పాండురంగ విఠల స్వరూపం ఎంతో విలక్షణమైనది. కృష్ణ పరమాత్మను గుజరాత్ వారు ద్వారకానాథ్ అంటారు. మధురలో కన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కేరళలో గురువాయూరప్పన్ అని అంటారు. ఆ రీతిలో మహారాష్ట్ర, తెలంగాణ వారు కృష్ణస్వామిని పాండురంగ విఠోబాగా వ్యవహరిస్తారు. గర్భాలయంలో సమున్నత పీఠంపై రుక్మిణీదేవి సమేతంగా పాండురంగస్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. కృష్ణరూపంలో పాండురంగడి రూపం ఎంతో విశిష్టమైనది. శ్రీకృష్ణుడిలా నెమలి ఫించం ఉండదు. చేతిలో వేణువు, వెన్నముద్ద ఉండవు. స్వామి వెనుక గోవు ఉండదు. యాచస్థ పాదార విందాలు గోచరం కావు. నిటారుగా నిల్చొని రెండు చేతుల్ని నడుముపై ఉంచుకొని ఈ సమస్త విశ్వ నిర్వహణా బాధ్యతని పర్యవేక్షిస్తున్న రీతిలో స్వామి గోచరమవుతాడు. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చే ఈ స్వామిని దర్శించి భక్తులు పులకితులవుతారు. విఠల విఠల హరి ఓం విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల హరి ఓం విఠల. గర్భాలయంలో పాండురంగస్వామి చింతనే శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులు కూడా అలరారుతుంటాయి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే విఠల 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 హరే హరే,
పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అని కొలిచే భక్తులకు కన్నుల పండుగలా కానవచ్చే కృష్ణ శిలామూర్తి శ్రీ పాండురంగ స్వామి. పుండరీకుడు అనే భక్తుని కోసం పాండురంగడు దిగివచ్చాడు. పాండురంగడి ఆవిర్భావానికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి? పుండరీకుడు అనే యువకుడు తల్లిదండ్రుల్ని భార్యని పట్టించుకోకుండా విలాసమైన జీవితాన్ని గడపసాగాడు. తరువాత ఓ బలీయమైన సంఘటన ద్వారా కృష్ణ భక్తుడిగా మారిపోతాడు. ఓ సందర్భంలో తండ్రికి పాదసేవ చేస్తుంటాడు పుండరీకుడు. తన భక్తిని పరీక్షించేందుకు గోపబాలునిగా కృష్ణుడు దిగివస్తాడు. పుండరీక, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను, త్వరగా బయటకు రా అని గోపబాలుడైన కృష్ణుడు పిలుస్తాడు. కాని తాను తన తండ్రి సేవలో ఉన్నానని, కాసేపు ఆ మెట్టు మీద నిల్చు, తరువాత వస్తానని బదిలిస్తాడు పుండరీకుడు. అంతటా ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా శిలారూపంలో పుండరీకుడి కోసం నిరీక్షిస్తున్న పాండురంగడి ఆకృతి గోచరమవుతుంది. ఆనాటి నుంచి పాండురంగడు శిలాకృతిలో కనిపించే ఆ సన్నిధి పండరీపురంగా ఖ్యాతిగాంచింది. ఆ క్షేత్ర స్ఫూర్తితో ఎన్నో ప్రదేశాలలో పాండురంగ దివ్య ధామాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే భైరాపూర్లోని పాండురంగ ఆలయం. రంగా పాండురంగా జయ పాండురంగా ప్రభో విఠల, జయ పాండురంగా ప్రభో విఠల, జగదాధారా జయ విఠల, జగదాధారా జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. 2012లో భూమి పూజ జరిగి 2018వ సంవత్సరంలో భైరాపూర్ గ్రామంలో పాండురంగ విఠలేశ్వరుని మందిర నిర్మాణం పూర్తయింది. ఈ గ్రామంలో వార్కరీ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య అధికం. ప్రతిసారి పాండురంగస్వామి దర్శనార్థం పండరీపూర్ వెళ్లాలనుకునే వారికి వ్యయప్రయాసలతో కూడిన పని. అందువల్ల అంత దూరం వెళ్లి దర్శనం చేసుకోలేని వారి సౌకర్యార్థం గ్రామంలో వార్కరీలు కలిసి చర్చించి విరాళాలు సేకరించి తమ గ్రామంలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంతకీ వార్కరీ సంప్రదాయం అంటే ఏమిటి? ఇందులో భక్తులు ఎలాంటి నియమాలతో గడుపుతారు? తదితర విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్కరీ సాంప్రదాయం అనేది మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో విస్తృతంగా ఆచరించబడే ఒక ప్రముఖ భక్తి ఉద్యమం. వార్కరీ అంటే యాత్రికుడు అని అర్థం. వీరు పండరీపురంలోని విఠోబాను ఆరాధిస్తారు. ఈ సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు: వీరు శ్రీకృష్ణుని అవతారమైన విఠోబాను మరియు రుక్మిణీ మాతను పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ, కార్తీక మాసాల్లో వచ్చే ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు 100 కిలోమీటర్లు కాలినడకన పండరీపురానికి యాత్ర చేస్తారు. ఈ యాత్రను వారి అని పిలుస్తారు. భక్తులు తులసి మాలలు ధరించి చేతిలో తాళాలు, మృదంగాలతో భజనలు చేస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఈ యాత్రను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయాన్ని, భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన వారిలో సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం, సంత్ నామ్దేవ్, సంత్ ఏక్నాథ్ వంటి వారు ముఖ్యులు. వీరంతా కులమత భేదాలు లేకుండా భగవత్ శక్తిని సామాన్యుడికి చేరువ చేశారు. వార్కరీ సాంప్రదాయంలో ముఖ్య సూత్రాలు ఏమిటంటే, కులవర్గ భేదాలు లేకుండా
అందరూ సమానమని భావించడం, భగవంతుని నామస్మరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, మద్యపానానికి ధూమపానానికి దూరంగా ఉండడం, శాకాహారం భుజించటం, నెలలు 2 సార్లు వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం, ప్రతిరోజు భజనలు కీర్తనలు చేయడం మొదలైనవి. ఈ వార్కారీ సాంప్రదాయం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్, మద్నూర్, బోధన్ తదితర ప్రాంతాలలో ఎక్కువగా పాటించే భక్తులు ఉన్నారు. విఠల 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 పాండురంగ విఠల. పాండురంగ స్వామి రుక్మిణీదేవిలను దర్శించుకున్న తర్వాత భక్తులు గర్భాలయం చుట్టూ సభక్తికంగా ప్రదక్షిణాలు గావించి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. భైరాపూర్ విఠలేశ్వరుని ఆలయంలో గర్భాలయం చుట్టూ విష్ణువు యొక్క దశావతారాలు ఎంతో ప్రత్యేకంగా భక్తుల్ని ఆకర్షిస్తాయి. ఆది మత్స్యావతార మూర్తిగా, వరాహమూర్తిగా, కూర్మావతారంగా, నృసింహునిగా, వామనునిగా, పరశురామునిగా, రామునిగా, శ్రీకృష్ణునిగా ఇలా దశావతారాలు భైరాపూర్ విఠోబా మందిరంలో దర్శించుకోవడం భక్తులకు జన్మ కైవల్యకారకం. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. తూర్పుకు అభిముఖంగా అలరారుతున్న భైరాపూర్ పాండురంగ విఠలేశ్వరుని మందిరంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయాల్లో కొలువుదీరిన దేవీ దేవతల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ దక్షిణ భాగంలో ప్రత్యేకంగా శివకేశవులకు అభేదం లేదని చాటి చెబుతూ ఓ శివాలయాన్ని కూడా నిర్మించారు. ఈ మందిరంలో లింగాకారంలో ప్రస్ఫుటమయ్యే శివుడిని మనసా వాచా దర్శించుకుంటారు భక్తులు. ఇదే మందిరంలో లింగానికి 4 దిక్కులలో సాక్షి గణపతి, పార్వతి, సూర్య భగవానుడు, నాగశేషు కొలువై ఉంటారు. శివాలయానికి ఎదురుగా నల్లరాతి నంది విగ్రహం ప్రసన్న వదనంతో గోచరిస్తుంది. ఇక్కడ విఠలుని మందిరానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ప్రత్యేక సన్నిధి ఉత్తర దిక్కులో విరాజిల్లుతోంది. ఆంజనేయుడు ఒక చేత్తో గదను ధరించి సింధూర లేపనంతో దృశ్యమానం అవుతాడు. ఈశ్వరాంశ సంభూతుడైన హనుమ దర్శనం చేసుకుంటారు భక్తులు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. హనుమ సన్నిధికి సమీపాన మరో ఉపాలయం నవగ్రహ మంటపం ఉంది. భక్తులు తమ గ్రహదోష నివారణార్థం నవగ్రహ దేవతలను అర్చించి ప్రదక్షిణలు గావిస్తారు. ఈ ఆలయంలో ఉత్తర ద్వారానికి ప్రవేశ మార్గంలో ఓ ప్రత్యేక సన్నిధిలో నారసింహస్వామి కొలువై ఉన్నాడు. అంతరంగంలో కరుణను, బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన మూర్తి నరసింహమూర్తి. ఈ ప్రత్యేక సన్నిధిలో కొలువైన నరసింహమూర్తిని స్మరించుకుంటే ఏ దుష్ట శక్తులు దరికి రావని భక్తులు విశ్వసిస్తారు. పడమర దిక్కులో గోశాలను కూడా
ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఆలయానికి వెనుక వైపు ప్రాకార గోడలపై హిందూ సనాతన ధర్మంలో సృష్టి స్థితి లయకారులుగా భావించే త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజును తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నుంచే విష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటాడు. అంతేకాదు, ఈ రోజు నుంచే హిందువుల పండుగలు మొదలవుతాయి. పురాణాల ప్రకారం దశమి రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండటం ప్రారంభిస్తారు భక్తులు. ఉపవాసం, జాగరణ చేస్తూ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆచారం ప్రకారం ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకొని స్వామి తీర్థ ప్రసాదాలను సేవించి ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా చేయడం వల్ల స్వామి అనుగ్రహం దక్కి సర్వ పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో తొలి ఏకాదశి పర్వదినం రోజు ఈ ఆలయానికి భక్తజనం అధిక సంఖ్యలో పోటెత్తుతారు. తెల్లవారుజాము నుండే భక్తుల రాక మొదలవుతుంది. ఇక ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశి రోజుల్లో ఇంకా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉన్న భక్తుల కోసం మర్నాడు అంటే ద్వాదశి రోజు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏకాదశికి ప్రత్యేకంగా భజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలనుకున్న భక్తులు బోధన్ నుండి బీర్కూర్, బహిరాపూర్ బస్సు ద్వారా చేరుకోవచ్చు. లేదా నసరులాబాద్ గ్రామం నుండి నేరుగా ఆటోలో చేరుకోవచ్చు. ఈ ఆలయానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంకా ఈ క్షేత్రానికి అనేక మంది భక్తులు బృందాలుగా ఏర్పడి భజన కార్యక్రమాలతో కాలినడకన చేరుకుంటారు. ఈ ఆలయ విశిష్టత, అభివృద్ధి, ఇంకా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ గారుల మాటల్లో విందాం. रामकृष्ण हरि, विठ्ठल रुक्मिणी भैरापुर, पुजारी दयानंद पांडे। सुबह 4 बजे गुड़ी प्रारंभ, सुबह पंचामृत स्नानम, काकड़ा आरती, मध्याह्नम नैवेद्यम आरती, सायंकाल 6 को हरिपाठ आरती है। डेली का कार्यक्रम ये है। ద్రోణవల్లి సతీష్ని, బైరాపూర్ విఠల రుక్మిణి మాత ఆలయ అధ్యక్షుడిని. 2018లో బైరాపూర్ విఠల రుక్మిణి మాత ఆలయము ప్రారంభించబడి 8 సంవత్సరాలు జరిగింది. 8 సంవత్సరాల నుండి కూడా ముఖ్యమైనది తొలి ఏకాదశి, ఆషాఢ ఏకాదశి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఉన్న మా పక్క జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డితో పాటు మెదక్ పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి తొలి ఏకాదశి పండర్పూర్ పోయేవారు, మహాక్షేత్రం పుణ్యక్షేత్రంకి వెళ్ళేవారు వెళ్తూ, మిగిలిన భక్తులు దగ్గరలో ఉంది మంచి క్షేత్రం అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వేలాది మంది ఆలయానికి వచ్చి అమ్మవారిని, పాండురంగని దర్శనం చేసుకుంటా ఉన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మా ఆలయం భక్తులతోటి
శోభిల్లుతుంది. గత సంవత్సరం కూడా 2025లో కూడా సుమారు 10 నుంచి 12,000 మంది భక్తులు వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవటం, అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఆలయానికి అనుబంధంగా మేము బైరాపూర్ ఊర చెరువులో అక్కడ ఎట్లయితే పండర్పూర్లో చంద్రభాగా నది ఉందో మరి ఇక్కడ నది లేదు, కానీ బైరాపూర్ చెరువులో స్నానాలు చేయటం కొరకు భక్తులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మా ఆలయ కమిటీ, మా బైరాపూర్ గ్రామస్తులందరూ ఏకాగ్రహంగా అనుకున్నాం. రాబోయే రోజుల్లో ఆ విషయంలో ముందుకు పోతామని తెలియజేస్తాం. రామకృష్ణ హరి, నా పేరు సాయిలు. విఠల్ రుక్మిణి మందిరంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నిర్మాణము 2012లో భూమి పూజ చేయడం జరిగింది. భూమి పూజను చేసిన తర్వాత 6 సంవత్సరాలు ఈ నిర్మాణానికి టైం పట్టింది. 2018 మేలో ఇక్కడ ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. దీని నిర్మాణానికి ముఖ్య ఉద్దేశం, మా ఊరిలో వార్కార్ సాంప్రదాయం ఎక్కువగా ఉంది. అందరూ సంవత్సరంకు 200కు పైగా పండర్పూర్ యాత్ర చేస్తాము. అందులో భాగంగానే మనం ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాం కదా, అదే ఆ పాండురంగం ఆలయం నిర్మాణం చేద్దామని అనుకొని సంకల్పంతో ఇక్కడ ఈ ఆలయానికి భూమి పూజ చేసి మందిర నిర్మాణం చేయడం జరిగింది. దీనికి తెలంగాణ పండర్పూర్గా నామకరణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పండర్పూర్లో కూడా ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు జరుపుతాం. ఈ యొక్క కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అదేవిధంగా పండర్పూర్కు ఎలాగైతే పాదయాత్రగా వెళ్తారో ఇక్కడ ఈ తెలంగాణ పండర్ కూడా పాదయాత్రలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ మందిరంలో ఎక్కడా లేని విధంగా ఆ పండర్పూర్లో ఎలాగైతే పాదదర్శనం చేసుకుంటారో మేము కూడా ఇక్కడ పాదదర్శనం సౌకర్యం కల్పిస్తాం. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఆ యొక్క పాండురంగని రుక్మిణి మాతని దర్శనం చేసుకుంటారు. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్న కొంతమంది భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాం. మాది బైరాపూర్ ఇట్టలేసిన మందిరం మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మా ఊర్లో ఎక్కడెక్కడనో కలిస్తే గరీబ్ గాళ్ళము, అక్కడ వెళ్ళలేము. ఇక్కడ సంతోషం ఉన్నది మాకు. మా ఊరు బైరాపురం. నా పేరు గంగవ్వ. ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇట్టలేసిన గుడి, పాండురంగని గుడి బైరాపురంలో అయింది. ఎప్పటికి వస్తాము, పోతాము, గుళ్ళో దర్శనం చేసుకుంటాము. ఎక్కడోళ్ళు వస్తారు, ఎక్కడోళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటూ పోతారు. ఇది వకాడి వారి పెద్దది వచ్చేది. అందరు రావాలా, దర్శనం చేసుకొని పోవాలి. పిర్కూరు మండల్ బైరాపూర్ గ్రామంలో ఉన్నటువంటి విఠల రుక్మిణి దేవస్థానంలో ప్రతి ఏకాదశికి మేము వారీగా రావడం జరుగుతుంది. ఇక్కడ మా బ్యాచ్ మొత్తం ఒక 10-15 మంది ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వారికి మేము అందుబాటులో ఉన్నటువంటి పండలపూర్ను దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంచి సౌకర్యం ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో గుడి స్థాపించడం జరిగింది. ఇక్కడ భక్తులకు చుట్టుముట్టున్నటువంటి విలేజ్లకు కానీ మండలాల వారు కానీ ప్రతి ఏకాదశికి అక్కడ మనము అంత దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడ మనకు బైరాపూర్లో ఉన్నటువంటి విఠలేశ్వర మందిర్ మరియు విఠల రుక్మిణి మందిర్కు మేము ప్రతి వారికి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి ఏకాదశిని మేము దర్శించుకొని ఇక్కడ భగవంతునికి దర్శించుకొని మా యొక్క విన్నపాలు అన్ని భగవంతుడు మాకు సకలంగా మంచిగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారి కానీ ఇక్కడ భజన మండలి కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కొందరు పాల్గొని అందరూ కూడా విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది. మా వర్గంలో ఉన్నటువంటి 15 మందిలో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ విశాలమైనటువంటి ప్రాంతంలో గుడి మందిరం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం పరుస్తారు. చుట్టుముట్టు ప్రాంతాల విలేజ్ వాళ్ళు కానీ మండలాలు వాళ్ళు కానీ తెలియనటువంటి భక్తులకు కూడా మేము తెలియజేస్తాము. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. పాండురంగడు కరుణామయుడు, పుండరీకుడు, భక్త తుకారాం లాంటి మహాభక్తులకు మోక్షసిద్ధిని ప్రసాదించిన భక్త వరదుడు ఆయన.
ఆశ్రిత జన రక్షకుడిగా ఆపద్బాంధవుడిగా పూజలందుకుంటున్న శ్రీ పాండురంగ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ పాండురంగ హరి జై జై, విఠల విఠల హరి జై జై. రాధా మాధవ విఠల బాధల బాపే విఠల, రాధా మాధవ విఠల బాధల బాపే విఠల, నాద ప్రియుడే విఠల అనాథ రక్షక విఠల, నాద ప్రియుడే విఠల నాద రక్షక విఠల, విఠల 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 పాండురంగ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల, పండరివాస విఠల పాపభంగ విఠల, పండరివాస విఠల పాపభంగ విఠల, నిండుగ వెలిగే విఠల నిగమ గోచర విఠల, నిన్నుగ వెలిగే విఠల నిగమ గోచర విఠల, విఠల 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 పాండురంగ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల. ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి, నమస్తే.